ఈరోజు మీకు అసలు సిసలైన దప్పలం సులువైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడంటే పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో ఈ సాంబార్లు వడ్డించి ఒంట్లో గ్యాస్ పెంచేస్తున్నారు. అసలు ఒకప్పుడు భోజనాలకి 190% మంది దప్పలం కోసమే హాజరయ్యేవారు. ఈ రెసిపీ చూసి మీరు చేసి చూడండి, వారానికి 2 సార్లైనా ఖచ్చితంగా చేసుకు తీరుతారు. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద గిన్నెలో తరిగిన కూర ముక్కలన్నింటినీ వేసి నీళ్లు పోసి మరిగించాలి. నేను ఆనపకాయ, టమాటో, ములక్కాడ, బెండకాయ, గుమ్మడికాయ ముక్కల్ని వేసి చేశాను. ఇలా ముక్కలకి నీళ్లు పోసాక మూత పెట్టి ఉడికించాలి. ముక్కలన్నీ పూర్తిగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు, పచ్చిమిర్చి, కరివేపాకు, బెల్లం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. ఇలా మరుగుతుండగా కొద్దిగా బియ్యపిండికి నీళ్లు పోసి కలిపి దీంట్లో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల దప్పలం చిక్కబడి అద్భుతమైన రుచి వస్తుంది. దప్పలం అంటే అసలు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ వేయరు. సో తిన్న తర్వాత కడుపు బరువెక్కింది అన్న మాటే రాదు. ఇప్పుడు దీనికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ కలిపి పోపు పెట్టుకుంటే అమోఘమైన దప్పలం రెడీ. ఈ దప్పలానికి అప్పడాలు కరెక్ట్ కాంబినేషన్. చూసారుగా ఎంత సులువుగా అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. నేను మీ అపర్ణ, సైనింగ్ ఆఫ్.